నేను నాకు ఏదైనా ఒక మంచి సినిమా చూడాలనిపించి మా ఫ్రెండ్కి కాల్ చేశామాట, ఏదైనా ఒక మంచి థ్రిల్లర్ చెప్పరా అని. వాడు నాకు ఒక మూవీ అయితే రికమెండ్ చేశాడు. చెప్తున్నాను కదా, మిడ్నైట్ మూవీ చూడు. హీరోయిన్ యాక్టింగ్ లాస్ట్ 30 minutes అయితే ఏడ్చేస్తున్నావు అయితే సీరియస్లీ. ఆ తర్వాత కూర్చొని రాత్రి అంతా మిడ్ నైట్ సినిమా అయితే చూశాను అండ్ ఇట్స్ గుడ్. చాలా కాలం తర్వాత ఒక మంచి సర్వైవల్ థ్రిల్లర్ చూసా అనే ఒక ఫీలింగ్ అయితే నాకు కలిగింది. సినిమా జస్ట్ గంటన్నరే ఉంటుంది, బట్ టూ ఎంగేజింగ్ ఉంటుంది. అండ్ సినిమాలో హీరోయిన్ యాక్టింగ్ చేసిందిరా, మా ఫ్రెండ్ చెప్పినట్టు అమ్మోరు తెలుగా షీ డిడ్ ఏ పెర్ఫార్మెన్స్ అదరహో అదరహ అంతే. నాకు తర్వాత అనిపించింది అసలు ఈ క్యారెక్టర్ సూట్ అయ్యి ఇదే రేంజ్ అవుట్పుట్ ఇచ్చే యాక్టింగ్ ఎవరున్నారా హీరోయిన్స్ మన ఇండియాలో అని. అండ్ నాకు ఆలియా భట్ అయితే గుర్తొచ్చారు. తను ఆ స్పై యూనివర్స్లు ఆ బ్రదర్ స్టోరీలు మానేసి ఈ సినిమా లాంటి సినిమా చేసిందంటే ఇంకా దీపిగా పడుకొని కనబడదు మనకు అనమాట. అండ్ ఇంకా సినిమా విషయానికి వస్తే సినిమా ప్లాట్ వచ్చేసి ఒక డఫ్ అండ్ అమ్మాయి, అంటే మాట్లాడలేదు వినబడదు, అలాంటి ఒక అమ్మాయిని ఒక సైకో కిల్లర్ చంపాలనుకుంటాడు అనమాట. సో తన దగ్గర నుంచి హీరోయిన్ తప్పించుకుందా లేదా అనేది బేసిక్ ప్లాట్. నేను చెప్తున్నాను, తోపు యాక్ట్ చేసింది హీరోయిన్. ఒక ప్లేస్లో అయితే హీరోయిన్ చూసి మనకి ఏడుపు వచ్చేస్తుంటుంది అనమాట, చాలా ఎమోషనల్గా ఉంటుంది. అండ్ ఒక పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ కూడా ఉంటుంది, ఒక 30 minutes 40 minutes దగ్గర వస్తుంది. చాలా బాగుంటుంది ఆ సీక్వెన్స్, ఒక హుక్ ఎలా చేస్తుంది మిమ్మల్ని అక్కడే సినిమాకి. సో చూడడం వల్ల ఎవరైనా ఉంటే వెళ్ళి చూసేయండి. ఇది ఏ ఓటీటీలో కూడా పెద్దగా అవైలబుల్గా లేదు, మేబీ ప్రైమ్లో యాడ్ ఆన్స్ ఏమైనా ఉంటే అవైలబుల్గా ఉంటుందేమో. బట్ ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఉంది, గుండబ్బాయి అని చెప్పి ఉంటుంది, చూడండి కావాలంటే. లింక్ నేను మన బయోలో అయితే పెట్టాను నేను. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కేవలం ఓటీటీలో దొరకనివి, లేదంటే అక్కడ సినిమాలు అనేవి ఏ సైట్లో దొరకనివి మాత్రమే పెడుతూ ఉంటాం అన్నమాట. సో ఇంకేంటి మరి చూసేయండి. అండ్ వెళ్ళే ముందు ఫాలో కొట్టడం మర్చిపోద్దు.